వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకంటారు మీకు తెలుసా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవు ఇవ్వగలవా అని అడుగుతారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి మీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అని అంటారు. అలాగే అని స్వామివారు వెళ్లిపోయి సతీమణి పద్మావతితో మళ్లీ వస్తారు. అయితే ఈసారి అగస్త్యముని ఆశ్రమంలో ఉండరు, కానీ వారి శిష్యులు ఉంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటారు, మీ గురువు గారు గోవుని ఇస్తా అని మాట ఇచ్చారు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చా అనగా, అప్పుడు ఆ శిష్యుడు, మా గురువు గారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవుని తీసుకుని శ్రీనివాసుడు వెంట వెళ్తారు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు అని, ఇందా అంటే ఇది